హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను రోబో క్లీనర్ తీసుకున్నామని చెప్పాను కదా. ఈరోజు అయితే అది ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ అయితే స్విచ్ ఆన్ చేసుకుంటే అక్కడ ఛార్జర్ అయితే ఆన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఈ ట్యాప్ ఓపెన్ చేస్తే మనకు వాటర్ కంటైనర్ ఇదని చెప్పాను కదా నిన్న. సో ఇది ఫస్ట్ బయటకు తీసుకోవాలి, ఎందుకంటే నిన్న ఆల్రెడీ వ్యాక్యూమ్ అండ్ మోపింగ్ అయిపోయింది కాబట్టి ఆ డస్ట్ అంతా అందులోనే ఉంది. నిన్న నేను క్లీన్ చేయలేదు, అందుకోసం అని చెప్పి ఈరోజు ఇప్పుడు వ్యాక్యూమ్ పెట్టాలంటే ఫస్ట్ ఇది బయటకి తీసి అందులో చెత్త క్లీన్ చేసుకోవాలి మనము. సో నిన్నటి చెత్త అంతా ఇందులోనే ఉంది చూడండి. సో ఫస్ట్ అయితే అది క్లీన్ చేసుకున్నాము. ఆ తర్వాత ఇందులో మనకి వాటర్ కంటైనర్లో మళ్ళీ నేను లైజాల్ కలిపిన వాటర్ మొత్తం ఇందులో ఫిల్ చేసి మళ్ళీ ఇది అందులోనే ఫిట్ చేసేస్తున్నాను. సో ఇలా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది, ఇదైతే ఆన్ చేయండి. సో ఇప్పుడు మొబైల్లో మనం ఎంఐ హోమ్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇది ఓపెన్ చేయంగానే మనకైతే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఇది మొత్తం మా ఇల్లు అనమాట. ఎన్ని రూమ్స్ ఉన్నాయో మనకి ఇక్కడ అన్ని మ్యాపింగ్ అయితే చూపిస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ నేను మాప్ అండ్ వ్యాక్యూమ్ ఇలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మనకు నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు వ్యాక్యూమే చేయాలనుకుంటే వ్యాక్యూము, లేదు వ్యాక్యూమ్ అండ్ మాపింగ్ చేయాలనుకుంటే రెండు చేసుకోవచ్చు. అలా కాకుండా పర్టికులర్ ప్లేస్లో మాత్రమే క్లీన్ అవ్వాలి అనుకుంటే మ్యాప్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు ఆ ప్లేస్లోనే మాత్రమే క్లీన్ చేసుకోవచ్చు. ఏదైనా ఇంట్లో పడిపోయి ఉంటుంది కదా, సో అలా కాకుండా నేనైతే వ్యాక్యూమ్ అండ్ మాపింగ్ రెండు పెట్టేసి స్టార్టప్ చేశారనమాట. సో ఇప్పుడు అదొక పొజిషన్ అయితే సెట్ చేసుకుంటుంది చూడండి. ఇక్కడ ఒక పొజిషన్కి వచ్చేసి ఆటోమేటిక్గా అది ఇట్లా క్లీన్ చేస్తుంది. ఫస్ట్ వ్యాక్యూమ్ చేస్తుంది, ఆ తర్వాత మాపింగ్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇలా బెడ్ కింద వరకు కూడా వెళ్ళిపోతుంది. సో ఇది మనం స్టార్ట్ చేశాక ఇలా ఏదైనా క్లాత్స్ లేకపోతే డోర్ మ్యాట్స్ అలా ఉంటే మాత్రం డెఫినెట్లీ తీసేయండి. అవన్నీ తీసేసుకుంటేనే ఈజీగా క్లీన్ అవుతుందన్నమాట, లేకపోతే అవి మొత్తం అది లోపలికి వెళ్ళిపోతుంది. సో అవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ మీరు ఇక్కడ ఇంటర్ఫేస్ చూసుకున్నట్లయితే యాప్లో సో ఇలా ఈ వైట్ లైన్ వస్తుంది కదా, ఫామ్ అవుతుంది కదా, అదే అన్నమాట క్లీన్ అవుతుందని చూపిస్తుంది. సో ఇలా సోఫాల కిందికి వెళ్ళి కూడా నీట్గా క్లీన్ చేస్తుంది. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వైట్ లైన్స్ మొత్తం ఫామ్ అయినాయి కదా, అదంతా క్లీన్ అండ్ మాపింగ్ అయిపోయినాను అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ రూమ్ 1లో క్లీన్ చేస్తుంది చూడండి. ఆ తర్వాత కంప్లీట్ అయిపోయాక దానంతట అదే వచ్చి ఛార్జ్ కూడా చేసుకుంటుంది. సో ఇదన్నమాట. ఇలాంటి వీడియోస్ కోసం మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.